ఎవ్రీబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి, ఎరగొండ హస్బెండ్. 17 ఎపిసోడ్ ఫ్రెండ్స్. మార్నింగ్ లేచి వర్కౌట్ పూర్తి చేసి బాత్ చేసి షర్ట్ వేసుకుంటూ న్యూ మేనేజర్ వస్తున్నాడంట. అందరూ తెగ ఊగిపోతున్నారు. క్రేజీ ఫిల్లోస్ అన్ని వ్యంగ్యంగా నవ్వుకుంటూ. రాముడు మంచిబాలు లెక్క హుందాగా రెడీ అయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు అభి. చైర్లో కూర్చోగానే సింధు వచ్చి అన్న జుట్టు చెరిపేసి, ఏంట్రోయ్ మంచి టిప్ టాప్గా రెడీ అయ్యావు, ఏంటి సంగతి అని కళ్ళెగరేస్తూ అభి ప్లేట్లో ఉన్న గారి తీసుకుని అమాంతం నోట్లో కుక్కుని కసకస నవలింది. హెయిర్ని చెట్ చేసుకుంటూ, నీ బొందే బొంద అని. మామ్, దీనికి టిఫిన్ పెట్టు, లేకపోతే ఇది నన్ను మేసేస్తుంది అన్నాడు గట్టిగా అభి. నేను నరమాంసం తినను, ఓన్లీ చికెన్ మాత్రమే అంటూ టేబుల్ మీద చెయ్యాంచి అటు ఇటు ఊగింది సింధు. అందుకే మేము బ్రతుకున్నాం, లేకపోతే మమ్మల్ని పీకు తిందు అని నెత్తిన ముట్టాడు అభి. అబ్బ డాడీ అంటూ అరిచి రుద్దుకుంటూ, నీకు ఇక్కడ ఎక్సెస్ లాంటి పెళ్ళం వస్తుంది. తను నిన్ను కాల్చుకు తింటుంటే అది చూస్తూ నేను లెగ్ పీస్తుంటూ ఎంజాయ్ చేస్తుంటే అబ్బబ్బా ఆ కిక్కే వేరబ్బా అని. ఇంకో విషయం, నా వదిన నా పార్టీనే, అలాంటి దాన్నే తెస్తాను నీకు భార్యగా, చూసుకో అని మూతి తిప్పింది సింధు. శాడిస్ట్ పిచాచి అని గుర్రెగా చూశాడు. ఏదో నీ అభిమానం బ్రో, థ్యాంక్ యూ అని నాటకంగా వంగి సలాం చేసింది సింధు. మొదలుపెట్టావా నీ భజన, వాడిని క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా నువ్వు నీ బాబు అని అరిచింది సురేఖ. కొడుకునంటే ఎర్లీ మార్నింగ్ ఎంత ఎనర్జీతో అరుస్తుందో చూసావా బంగారం. మనం ఒక షర్ట్ ఐరన్ చేయవంటే అది నొప్పి ఇది నొప్పి అని 100 కుండిసాకులు చెబుతుంది. ఇది అంటూ వచ్చారు ఆనంద్ గారు. ఎస్టాట్ మనకు చిన్న పని కూడా చేయదు, అదే వాడంటే ఎక్కడ లేని ఎనర్జీ ఛార్జ్ అవుతుంది ఈవిడకు అంది మూతి తిప్పుతూ సింధు. ఆడపిల్లవే, నువ్వు నాకు చెయ్యాలే హెల్ప్, అంతేగాని నేను నీకెందుకు చేస్తా. రేపటి నుండి నీ పనులు నీ బాబు పనులు నువ్వే చెయ్యాలి. ఇట్ ఈజ్ మై ఆర్డర్ అని కొంగు దులిపింది సురేఖ. డాడీ అంది ఎడుపు మొహంతో. అదే చేస్తుంది, చేయకపోతే డైవర్స్ ఇచ్చేసి న్యూ మమ్మీని తెచ్చుకుందాం, ఓకేనా అన్నారు నవ్వుతా ఆనంద్. అయ్యా అలాగా, బెస్ట్ ఆఫ్ లక్. విన్నావా కన్నా, న్యూ వైఫ్ కావాలంట ఈ బట్టతల ఆనంద్ గారికి అంది నవ్వుతూ. ఓయ్ మరి అంత బట్టతల ఏం కాదులేవోనది, నువ్వు ఎక్కిరించేంత, నేను ఐరన్ మ్యాన్ అంటూ జబ్బలు చూపించారు. చా నిజమా, అయితే ఒకసారి వంగి మీ కాలి బట్టన వేలు పట్టుకోండి అంది టీజింగ్గా సురేఖ. అవి పక్కున నవ్వాడు. ఏ అందుకుంటా, నాకేమన్నా భయమా అని వంగబోతుంటే, డాడీ ఇప్పుడు కాదు, ఈవినింగ్ చెప్దాం వీళ్ళ పని, నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది అని అడ్డం పడింది సింధు. మా వికెట్ పడింది, మ్యాచ్ మనమే విన్ అయ్యి అని నవ్వి బై అంటూ కిస్ చేసి వెళ్ళిపోయాడు ఆఫీస్కి అభి. సిరి రెడీ అవుతుంటే, రవి నీకు మతి ఉండేనా చేస్తున్నావా అని కేకలు వేసింది సుహాన. ప్లీజ్ అక్క, నాకు అన్నీ తెలుసు, యూ డోంట్ వెరీ, నా బంగారం టాలెంట్ ఏంటో నీకు తెలీదు, తను చాలా బ్రిలియంట్ అని మురిపెంగా మేనకోడల్ని పొగుడుతున్నాడు రవీంద్ర. హరీష్ వాళ్ళనే చూస్తూ నవ్వుతున్నాడు. ఎందుకో ఆ ఇకిలింపు అంది కోపంగా చూస్తూ సుహాన. ఇది మరీ బాగుందే, వాడితో మాటల్లోకి వెళ్ళలేక నాపై పడ్డావా అని పేపర్లో తలదూర్చారు హరీష్. కోపంగా చూస్తూ, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి సురసల్లాడిన సుహాన. అబ్బా ఏంట్రా మాకు ఈ టార్చర్ అడిగారు హరీష్ పేపర్ పక్కన పెట్టి. ఊరుకో బావా, 20 సంవత్సరాల నుండి అలవాటే కదా, కొత్తగా అడుగుతావే ఇప్పుడు, ఎంజాయ్ అన్నాడు రవీంద్ర. దుర్మార్గుడా అంటూ పళ్ళు గ్రైండర్ ఆడించారు కోపంగా. మాము నేను రెడీ అంది నవ్వుతూ సిరి. చూడక్క నా బంగారం అంటే సూపర్ కదా అని నవ్వి, పద ఎంట్రీ అదిరిపోవాలి, మన గ్రాఫ్ చూపిద్దాం అన్నాడు నవ్వుతూ రవీంద్ర. ఇద్దరిని డౌట్గా చూస్తూ, ఎవడికో మూడింది గట్టిగానే, స్పాట్ పెట్టినట్లున్నారే మామ కోడలు అని అడిగారు హరీష్. సస్పెన్స్ డాడ్, వెయిట్ అండ్ వాచ్ అంది నవ్వుతూ సిరి. ఏదైనా ఒకసారి నన్ను దృష్టిలో పెట్టుకుని చేయండి, లేకపోతే మీ మామకి నేను ఆహారం అయిపోతా అన్నారు ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి హరీష్. కూల్ డాడ్ మెహోనా అంది ముగ్గురు వైపు కొరకొర చూస్తూ. అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా, మీ ఇద్దరు ఏమైనా వేషాలు వేయాలి చూసుకోండి అంటూ వేలు చూపించింది సోహాన. ఉమ్మా బై మామ్, పద మాము అని చేతిని పట్టుకుని లాక్కెళ్ళింది సిరివల్లి. ఆఫీసు కొత్త మేనేజర్ వస్తున్నారని స్టాఫ్ అంతా తెగ హడావిడి చేస్తున్నారు. అభి వచ్చి అదేం పట్టించుకోకుండా తన సీట్లో కూర్చుని సిస్టమ్ ఆన్ చేశాడు. అంతలో హెచ్ఆర్ వచ్చి, ఏంటభి మేనేజర్ గారు వస్తుంటే నువ్వు ఇక్కడ బాగోదు రా అంటూ చేతిని పట్టుకుని లాక్కెళ్ళిపోయి చేతికో బొక్కే ఇచ్చారు. ఎరగంట బాబు, ఇదంతా చాలా చిరాగ్గా తెప్పిస్తుంది. అయినా కామ్గా నుంచున్నాడు. BMW బెంజ్ కారు వచ్చి ఆగింది. మేనేజర్కి ఎంత కాస్ట్లీ కార్ అనుకుంటూ చిత్రంగా చూశారు స్టాఫ్ అందరూ. వాళ్ళతో అభి కూడా కొంచెం ఆశ్చర్యపోయాడు. ముందు రవీంద్ర దిగి వెనుక డోర్ ఓపెన్ చేసి చెయ్యి చాపాడు. లోపల నుండి లేత తమలపాకులు లాంటి చెయ్యి బయటికి వచ్చి అతని చేతిని పట్టుకుని లెగ్ బయట దిగింది సిరి. ఆఫీస్ స్టాఫ్ మొహాల మీద చిరునవ్వు విరిసింది.
సిరిని చూడగానే కొత్త మేనేజర్ అంటే ఎలాంటి శాడిస్ట్ వస్తాడని గుబులు పడ్డారు, కానీ సిరివల్లిని చూడగానే అమ్మయ్య అని ఊరు పీల్చుకున్నారు మొత్తంగా. ఎందుకంటే అందరికీ సిరి సుపరిచితమే కావడంతో. అందుకు భిన్నంగా ఉంది అభి పరిస్థితి. కరెంట్ ప్లగ్ కాకుండా ఏకంగా ట్రాన్స్ఫార్మర్లో తల దూర్చితే కొట్టే శాఖం తగిలింది. పాపం బిగుసుకుపోయి రెప్ప కొట్టకు చూస్తున్నాడు. భుజం తట్టి ఇవ్వయ్యా అని చెప్పాడు హెచ్ఆర్. మీరే ఇచ్చేయండి అని బొక్కే అతని చేతిలో పెట్టి జెట్ రాకెట్లా దూసుకుపోయాడు లోపలికి. అందరూ మేడం మీరా కొత్త మేనేజర్ అని హ్యాపీగా ఫీల్ అవుతూ సిరిని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశారు. అందరినీ చిరునవ్వుతో విష్ చేసి తన మామూతో కలిసి లోపలికి వెళ్ళింది. అభి తన సీట్లో కూర్చుని బుర్ర హీటెక్కేలా ఆలోచనలో వరదలో కొట్టుకుపోతున్నాడు. హౌ తను ఇక్కడ, అది నాకన్నా పై స్థాయిలో, అది కూడా ఎండి గారిగా స్వయంగా తీసుకురావడం అంటే వాళ్ళ రిలేటివ్ ఇది. అయినా దానిది ఇంకా 4th ఇయర్ చదువు అవ్వాలి కదా. కానీ స్టడీ మధ్యలో బ్రేక్ చేసి నాపై రెవెన్యూ తీర్చుకునేందుకు ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చిందా అని ఎన్నో అనుమానాలు ఆలోచనల్లో బుర్ర గ్లోబ్లో తిరిగింది. తన థింకింగ్ బ్రేక్ వేస్తూ మీటింగ్ హాల్లోకి రమ్మని మెసేజ్. బలవంతంగా సీట్ నుండి బాడీని లేపి భారంగా అడుగులు వేస్తూ క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తీసుకొని కామ్గా చప్పరించి మెడను అటు ఇటు తిప్పి టైట్గా ఉన్న బాడీని లూజ్గా యాక్టివ్ చేసి చేతులు ముందుకు తెచ్చి పట్పట్మంటూ విరిసి బయలుదేరాడు మీటింగ్ హాల్కి. కుస్తీ పట్టులు పోయేవాడు కూడా ఎంత బిల్డప్తో కూడిన ఎక్సర్సైజ్ చేసి ఉండడు. ఏది ఏమైనా ఈ యాటిట్యూడ్ బాబుకి చెల్లింది. మీటింగ్ హాల్లో అందరూ సైలెంట్గా చూస్తున్నారు. రవీంద్ర అందరి వైపు చూస్తూనే ఒక లుక్ అభి మీద కూడా వేసి, హాయ్ ఎవరిబడి, సిరివల్లి గురించి మీలో చాలామందికి తెలుసు, కొత్త వాళ్ళకి తప్ప. తానే న్యూ మేనేజర్ కమ్ ఎండి కూడా. నాకు ఇచ్చిన రెస్పెక్ట్ తనకి ఇవ్వాలి. ఈ బ్రాంచ్ మొత్తం తన ఆధీనంలో ఉంటుంది. వర్క్లో నాకంటే కఠినంగా ఉంటుంది. ఎవరిని యాక్సెస్ చేయదు. ఎంత సాఫ్ట్గా ఉంటుందో కోపం వస్తే అంతే హార్ష్గా ఉంటుంది. చూసుకోండి అని చెప్పాడు. అభి అవేమీ వినకుండా సిరినే నగసింత పర్యంతం చూస్తున్నాడు. లెవెండర్ కలర్ సిల్క్ శారీ, దానికి సింపుల్ కుందన్ వర్క్తో డిజైనర్ బ్లౌజ్, మెడలో డైమండ్ పెండెంట్తో చైన్, చెవులకు పెద్ద పెద్ద బుట్ట కొమ్మలు, హ్యాండ్కి బ్రాస్లైట్, ఇంకో హ్యాండ్కి గోల్డెన్ బ్యాంగిల్స్, స్టోన్ రింగ్, లూజ్ హెయిర్, లైట్ మేకప్, రోజ్ కలర్ పెదాలు. శారీలో చాలా అద్భుతంగా ఏంజల్లా ఉంది. చిన్నగా నవ్వే నవ్వు వెన్నెలంత చల్లగా ఉంది. శారీలో చూడడం ఫస్ట్ టైం కావడంతో పైగా 2 నెలలైంది సిరిని కనిపించి. అందుకే ఏదో మనసంతా మలయమారుతంలా మారి వింత అనుభూతి చుట్టేసి మైమరిపుగా చూస్తున్నాడు. మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా అని కొంచెం గట్టిగానే అన్నాడు రవీంద్ర. అభి చూపులు ఎక్కడున్నాయో గ్రహించి ఆ వాయిస్లో బేస్తో స్పృహలోకి వచ్చి ఆయన వైపు చూపు తిప్పి కళ్ళు రానిని మారం చేస్తున్నా, మనసు కుదరక గొడవ చేస్తున్నా బలవంతంగా వాటి నోరు నొక్కి మరీ చూపు తిప్పాడు. సిరి తన బీటెక్ 3rd ఇయర్తో పాటే 4th ఇయర్ కంప్లీట్ చేసింది. ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. కాలేజ్ టాపర్ నా బంగారం అంటూ సైడ్ హగ్ ఇచ్చారు. అది వినగానే అభి ఫ్యూజులు దెబ్బకు దొబ్బింది. తనే ఈ 3 సంవత్సరాల నుండి కాలేజ్ టాపర్, అలాంటిది సిరివల్లి టాపర్ అంటే ఎగరవా ఫ్యూజులు. నా మేనకోడలు మా ఇంటి సిరికి మీ అందరి ఆశీస్సులు అందిస్తారని ఆశిస్తూ అండ్ నైట్ పార్టీ ఉంది, డోంట్ మిస్ ఇట్, అందరూ రండి బై అని రా బంగారం అని తీసుకెళ్ళాడు రవీంద్ర. వాష్రూమ్లోకి దూరేది. ఇదేంట్రా నాయన, పెన నుండి పొయ్యిలో పడ్డా కాలేజీలోనే ఓ రేంజ్లో వేసుకుంది. ఇప్పుడు ఏకంగా నాకు మొగుడై కూర్చుంది. ఇప్పుడు నీ బ్రతుకు ఒక్క బ్రతికే రోయ్ అభి, చీ తూ. తన మొహం మీద తనే ఊసుకున్నాడు, తిట్టుకున్నాడు. సోఫాలో డల్గా కూర్చున్న సిరిని చూసి ఏంట్రా అడిగాడు తల నిమురుతూ రవీంద్ర. మామూ, అభి నా మీద ఇంకా కోపాన్ని పెంచుకుంటాడేమో అంది బేలగా మొహం పెట్టి. చా, అలాంటిదేముండదు. నువ్వు బ్రేవ్ గర్ల్ కదా, నువ్వే ఒక ఆట ఆడుకో, లోపల ఉన్నదంతా దిగాలి దెబ్బకు సార్కి అన్నాడు నవ్వుతూ. అంతే అంటావా అంది సిరి. అంతే, అసలు పట్టించుకోకు నువ్వు తన్ని, అప్పుడే లైన్లోకి వస్తాడు సరేనా అన్నాడు. హా అని బుద్ధిగా కొండపల్లి బొమ్మలా తల ఊపింది సిరి. డే అంతా ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు. అందరూ పార్టీకి అటెండ్ అవ్వాలని షిట్ వార్నింగ్ రావడంతో తప్పకుండా పార్టీకి వెళ్ళాడు అభి. యుఎస్ నుండి ఈ మధ్య వచ్చిన సిరి చిన్నప్పటి ఫ్రెండ్ పార్టీకి వచ్చాడు. అతను చూసి హాయ్ తరుణ్ అంటూ నువ్వు మొహంతో అభిని దాటుకుని వెళ్ళి చేతులు పట్టుకుని మరీ తీసుకొచ్చింది సిరి. ఏంటి ఏంజల్, లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయక నీకెందుకు అప్పుడే ఆఫీస్ గట్రా షుగర్ పేషెంట్లా కంగారుగా దూరావు అని నెత్తిన ముట్టాడు. వాళ్ళనే పెద్ద పెద్ద గుడ్లు వేసుకుని కొరకొర చూస్తున్నాడు. తరుణ్ మాటలు అభి చెవులకి చేరాయి.
ఎన్నర్లో కాలిపోతూ ఏంజెల్ అంటూ దిష్టిబొమ్మకు ప్యాంట్ షర్ట్ వేసినట్లు ఉన్నాడు మంకీ మొహంగాడు. ఇది చూడు, నోరు ఆ మూల నుండి ఈ మూల వరకు తెరిచి ఎలా పళ్ళికిలిస్తుందో వాడిని చూసి కచ్చిగా తిట్టుకున్నాడు అభి. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడీస్.